పెట్టుకోండి అధిదేవత ప్రత్యేకదేవత సమేత శుక్రగ్రహ ప్రసాద సిద్ధిరస్తు जैसा कि हमने आपसे वादा किया था कि हम सुनारी राम मंदिर में होने वाली पंचरात्रि गणेश उत्सव के हर दिन का अपडेट देंगे। उसी कड़ी में हमने 5 दिनों के भगवान श्री गणेश की पूजा को आपको दिखाया और आज 6वें दिन भगवान श्री गणेश की प्रतिमा का विसर्जन किया जाएगा। विसर्जन से पूर्व वहां भगवान श्री गणेश की पुनः पूजा की गई। पुनः पूजा के तत्पश्चात भगवान श्री गणेश को महाभोग लगाया गया। महाभोग के बाद वहां होम किया गया जिसमें सभी ने हवन किया। तत्पश्चात भगवान श्री गणेश की महाआरती की गई। पाँच दिनों तक पूजा को निर्विघ्न रूप से संपन्न कराने के लिए कमेटी द्वारा पुरोहित जी का सम्मान किया गया। साथ ही वहां एक भक्त द्वारा भगवान श्री गणेश की बहुत ही सुंदर स्तुति प्रस्तुत की गई। श्री गणपति स्तोत्रम चौथनानु अखिल देवता कृति महागणपति अखिल देवता कृति महागणपति अनेक रूपाल स्वामी आदि गणपति महागणपति महागणपति आदि गणपति अखिल देवता कृति महागणपति విఘ్నములు తొలగించే విఘ్న గణపతి సాధనములకు ఫలమిచ్చే సిద్ధ గణపతి లక్షణముగా జగతి ఏలే లక్ష్మి గణపతి కరుణతో సారించే శూర్పకర్ణ గణపతి కలిమిని కాలాచే రత్న గర్భ గణపతి సర్వజ్ఞుడు సర్వదర్శి సాక్షి గణపతి చండు పాపహరుడు వీడు డుంబి గణపతి అఖిల దేవతా కృతి మహాగణపతి 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 కలిమితో కాచే వక్రతుండ గణపతి పార్వతి ఒడిలో వెలిగే బాల గణపతి చేర వెంటనే ఇచ్చే క్షిప్ర గణపతి యోగ భోగ కారకుడు యోగ గణపతి చింతితార్థ తీర్చే చింతామణి గణపతి తరగని శిరులిచ్చే ఏకదంత గణపతి వెనకు పడిన విజయములిచ్చే వీర గణపతి నాదమయుడు కళామూర్తి నాట్య గణపతి అఖిల దేవతాకృతి మహాగణపతి 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 రాజిల్లే విక్రమ రాజ్య గణపతి ఆదిత్య స్వరూపుడు అర్క గణపతి జీవమందు రాజిల్లే ఉచ్చిష్ట గణపతి సర్వమును నడిపించే వీరశక్తి గణపతి అఖిల దేవతాకృతి మహాగణపతి 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 ఇంకా చెప్పండి చెప్పండి ఇప్పుడు చెప్పండి మీ పేరు చెప్పండి పేరు. నేను ధర్మారావు మెంబర్ సునారి ఆంధ్ర సమితి తరఫు నుంచి ఈ గణపతి స్తోత్రం చదివాను. ఏకందరి గురించి సర్వే జన సుఖలో భవంతు. और उसके बाद महाभोग का वितरण भक्तजनों के बीच किया गया. आप सभी का धन्यवाद. आइए जानते हैं पुरोहित जी से इस पूजा के बारे में विस्तार से. ఓం గం గణపతయ నమః శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ సునారి ఆంధ్ర సమితి వాళ్ళు మన తెలుగు వాళ్ళందరం కలిసి గణపతి తాలూకా పంచరాత్రులు అంటే 5 రోజులు 5 రాత్రులతో ఉండేటటువంటి పూజని చేసుకోవటం జరుగుతున్నది. ప్రతిరోజు కూడా ఉదయం అష్టోత్తర శతనామం, అదేవిధంగా సాయంత్రం దకార సహస్రం, అదేవిధంగా ఉదయం అష్టోత్తరం పూజ అయిన తర్వాత గణపతికి ప్రతిరోజు 108 గణపతి లక్ష్మీ గణపతి హోమం రోజు చేయించడం జరిగింది. ఈ రోజు ఆఖరి అనమాట. ఈ ఆఖరి రోజు
6వ రోజు అనమాట. ఈ రోజు పునః పూజ తెల్లవారేసరికి స్వామివారికి పూజ చేయడం జరిగింది, అష్టోత్తర శతనామం. అదేవిధంగా ఈరోజు మహాపూర్ణాహుతి కార్యక్రమం. అంటే ఇంతవరకు మనం చేసినటువంటి గ్రహాలు, అంటే మండపం ఆవాహన చేసినటువంటి గ్రహాలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, పంచలోక పాలకులు, వీటన్నిటితో కలిపి అదేవిధంగా గణపతికి కూడా ఈరోజు హవనం చేస్తాం, అంటే హోమం చేస్తాం. 108 లక్ష్మీ గణపతి మంత్రం చెప్తూ అదేవిధంగా ఈ రోజుతో పూర్తవుతున్నారు కాబట్టి మహాపూర్ణాహుతి కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా మొదటి రోజు మనం గణేష్ చవితి నాడు గణపతి పూజ చేసాం. అదేవిధంగా పుణ్యాహవనం చేసాం. అదేవిధంగా మండపావాహన చేసి స్వామివారికి ప్రాణ ప్రతిష్ఠ చేసి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం 2 పూట్ల పూజలు. చాలా మంది అందరూ కూడా భక్తులు చాలా ఉత్సాహంగా ఈ పూజల్లో పాల్గొనడం జరిగింది. కమిటీ వాళ్ళు కూడా చాలా చక్కగా ఈ సామాను కూడా అన్నదానికి దేనికి లోటు లేకుండా స్వామివారికి ఒకరోజు అమలపాపులతో సహస్ర నాగవల్లి అంటారు. అదేవిధంగా ఒకరోజు బిల్వదళాలతో, నిన్న దుర్గాష్టమి దూర్వాష్టమి, నిన్న దూర్వాష్టమి కాబట్టి గరికి పూజలతో దూర్వాలతో పూజ చేయడం జరిగింది. అంతా కూడా చాలా చక్కగా అనుకున్న టైంకి వాళ్ళందరూ కూడా రెడీ అయ్యి కమిటీలో ఉండేటటువంటి మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా చాలా చక్కగా సహకారాన్ని అందించారు. అదేవిధంగా ఆడవాళ్ళు కూడా చాలా చక్కగా ఆ స్వామి తాలూకా సేవని అందరూ కూడా చేసుకోవడం జరిగింది. ఈ రోజు పూర్ణాహుతి జరుగుతుంది. పూర్ణాహుతి అయిన తర్వాత ఈ రోజు మహాప్రసాదం ఉంటుంది. సాయంత్రం స్వామివారి విసర్జన ఊరేగింపుతో స్వామివారికి అన్నప్రసాదం. ఓం గం గణపతి. మీ పేరు చెప్పండి. నా పేరు నాగేశ్వర శర్మ, శిష్లా నాగేశ్వర శర్మ. ప్రస్తుతం నేను ఇంప్లేర్ దగ్గర ఉండేటటువంటి నామదా బస్తీలో. हमारे चैनल के साथ बने रहने के लिए आप सभी का धन्यवाद।